నమస్తే, వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఢిల్లీలో స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి. చైనా విద్యుత్ వాహనాల సంస్థ BYD భారత్ లోను తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. మంగళగిరి స్టేడియంలో IPL మ్యాచ్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని విజయవంతంగా ముగిసింది. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజులు సింగపూర్ పర్యటన. మహాసంగ్రామం కుంభమేళాపై మన్ కీ బాత్ లో ప్రధాని. ఇక డీటెయిల్స్ ఇస్తే, ఢిల్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా మారారు. ఆయన పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. రాష్ట్రంలో ఆయనపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద ఆయనకు పలుకుబడి లేదని ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఫోటోలు దిగి రిలీజ్ చేసుకోవాల్సిన పొజిషన్ కంటే ఇంకా చాలా ఎత్తులో ఉన్నారని ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నారు. తెలంగాణలో గ్యారంటీల అమలుపై మంచి ఒపీనియన్ ఉండడంతో ఆయనతో ప్రచారం చేయించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. మహారాష్ట్రలో ప్రచారం చేశారు, ఇప్పుడు ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో 2 హామీలను రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఆవిష్కరించారు. దావోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆయన ప్రచార షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశాలున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. హైకమాండ్ వద్ద ఆయన పలుకుబడి అంతకంతకు పెరుగుతుందని ఆయన స్నేహితులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డికి కీలక అంశాల్లో ప్రాధాన్యత లభిస్తుంది. BYD ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగం బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోకు హాజరైన ఆయన PTI వార్తా సంస్థతో ఈ విషయం చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో కలిసి $100 కోట్ల పెట్టుబడితో భారత్లో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు BYD గతంలో ముందుకొచ్చింది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. దాంతో ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. 2 దేశాల సంబంధాలు ఇప్పుడు కొద్దిగా గానియపడ్డాయి. ఈ నేపథ్యంలో BYD ఈ ఆలోచన చేయడం విశేషం. సరిహద్దు ఘర్షణతో భారత్ చైనా సంబంధాలు వేడెక్కినా ఆ ప్రభావం తమ కంపెనీపై ఏమాత్రం లేదని చౌహాన్ తెలిపారు. చైనా పౌరులకు వీసాల మంజూరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం కఠినం చేసినా ప్రభావం కూడా తమపై లేదన్నారు. వివేకవంతులైన భారతీయులు తమ వాహనాలు కొంటూనే ఉన్నారన్నారు. గత ఏడాది BYD ఇండియా భారత్లో 3,500 వాహనాలు విక్రయించింది. కాగా ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్టు చౌహాన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు IPL టీం ఎందుకు లేదన్న దానిపై గత ప్రభుత్వం వ్యవహరించిన విధానంపై అనేక సెటైర్లు సోషల్ మీడియాలో పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం టీం లేకపోయినా ముందుగా మ్యాచ్లు నిర్వహించేలా చూడాలని అనుకుంటోంది. విశాఖతో పాటు మంగళగిరి స్టేడియంలోనూ కొన్ని మ్యాచ్లు జరిగేలా చూడాలనుకుంటున్నారు. మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఓ స్టేడియాన్ని కట్టడం ప్రారంభించి ఏళ్లు గడిచిపోతుందని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. నిర్వహణ లేక పాడైపోయిన గ్రౌండ్కు బాగు చేస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణను అనుగుణంగా ఉండేలా స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు. IPL సీజన్ వేసవిలో ప్రారంభమవుతుంది. ఇంకా షెడ్యూల్ను BCCI ప్రకటించడానికి ముందు వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల నుంచి వివరాలు తీసుకుంటుంది. మ్యాచ్లు కేటాయిస్తుంది. BCCIకి ACA మంగళగిరి స్టేడియాన్ని అప్పటికల్లా రెడీ చేస్తామన్న భరోసా ఇస్తే ఖచ్చితంగా మ్యాచ్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. 2-3 మ్యాచ్లు జరిగినా అది అమరావతిని నూతన ఏపీ రాజధానికి మంచి ప్రచారం తీసుకొస్తుంది. ఇలాంటి అవకాశాలను ఏపీ ప్రభుత్వం వదులుకోదని అనుకోవచ్చు. చివరి రోజున ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులతో కూడిన బృందం సింగపూర్ ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్ CEO ప్రదీప్తో బిశ్వాస్, DBS కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, DBS గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ MD చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ MD పెంగ్ విన్ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ CEO ఓమర్ షాజాద్,
తదితరులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి తెలంగాణలో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు. సింగపూర్లో 3 రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది. పర్యటనలో ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవడం కీలక పరిణామం. సింగపూర్ నుంచి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దివోస్కు బయలుదేరనున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతను చాటి చెప్పి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడులు గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటనకు బయలుదేరుతుంది. ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమమైన ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిందని చెప్పారు. ప్రపంచ దేశాల ప్రజలు ఇక్కడకు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్లో ప్రధాని ప్రసంగిస్తారు. అయితే ఈసారి 4వ ఆదివారం గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో 3వ ఆదివారమే ఆయన ఈ కార్యక్రమం 118వ ఎపిసోడ్లో ప్రసంగించారు. వేల ఏళ్లుగా కొనసాగుతున్న కుంభమేళాలో ఎక్కడా ధనిక, పేద తారతమ్యం, కులాల పేరుతో వివక్షకు తావులేదని చెప్పారు. ఇటువంటి కుంభమేళాలు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఒకేలా ఉన్నాయన్నారు. ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లో కుంభమేళాలు నిర్వహిస్తుంటే మరోవైపు దక్షిణాదిలో గోదావరి, కృష్ణా, నర్మదా, కావేరీ నదులకు పుష్కరాలు నిర్వహిస్తారని గుర్తు చేశారు.